కాసేపట్లో తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. విజయ్ తో పాటు 10 మంది ప్రమాణ స్వీకారం చేస్తారు. మంత్రులుగా ఆథవర్జున, సెంగోటియన్, బుస్సి ఆనంద్, అరుణ్ రాజ్, ఎస్ కీర్తన, వెంకట్రామన్, నిర్మల్ కుమార్, రాజమోహన్, టీకే ప్రభు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ప్రమాణం చేసేవారంతా టీవీకే ఎమ్మెల్యేలే. విజయ్ ప్రమాణ స్వీకారంలో స్పెషల్ అట్రాక్షన్ గా ఉన్నారు త్రిష. విజయ్ కి సెంటిమెంట్ గా ఉంది నెహ్రూ ఇండోర్ స్టేడియం. గతంలో విజయ్ సినిమా ఫంక్షన్స్ అన్ని ఈ స్టేడియం నుంచే జరిగేవి. మొదట ప్రత్యర్థులపై రాజకీయ విమర్శలు చేసింది కూడా ఈ వేదిక నుంచే. 2006లో ఇదే స్టేడియంలో సీఎం గా కరుణానిధి ప్రమాణం చేశారు. తర్వాత నుంచి అన్నావర్సిటీ లేదా లోక్ భవన్ లోనే సీఎంల ప్రమాణం ఉంటూ వచ్చింది. 20 ఏళ్ల తర్వాత ఈ స్టేడియంలో సీఎం ప్రమాణ స్వీకారం జరగబోతోంది. విజయ్ ప్రమాణ స్వీకారానికి సినీ రాజకీయ ప్రముఖులు హాజరవుతున్నారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని చెన్నై వ్యాప్తంగా 20 కీలక ప్రదేశాల్లో ఎల్ఈడి స్క్రీన్స్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. దీనికోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు చెన్నై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు. మెరీనా బీచ్, బెసెంట్ నగర్ బీచ్, అన్నానగర్ టవర్ పార్క్, సెంట్రల్, సిఎంపిటి, సెమ్మళి పొంగ, కతిపారా జంక్షన్లలో ఎల్ఈడి స్క్రీన్స్ ని ఏర్పాటు చేశారు. చెన్నైలో ఉన్న అన్ని దేశాల ఎంబసీల అంబాసిడర్స్ కి కూడా పిలుపొచ్చింది. అంతేకాదు తమిళ సినీ పరిశ్రమలో ఉన్న పలువురు సెలబ్రిటీస్ కు ఆహ్వానం పలికారు. సో అది మరి కాసేపట్లోనే విజయ్ సీఎం గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. విజయ్ తో పాటు మరో 10 మంది టీవీకే ఎమ్మెల్యేలు కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇప్పటికే విజయ్ తల్లిదండ్రులు అక్కడికి చేరుకున్నారు. టీవీకే నేతలు, కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. విజయ్ అయితే ఏకంగా 9 గంటలకే స్టేడియానికి చేరుకున్నారు. ప్రస్తుతం అక్కడ ఏర్పాట్లపై ఆయన సమీక్షిస్తున్నారు. 10 గంటలకి ఆయన ప్రమాణ స్వీకారం ఉండబోతోంది. అయితే ఈ ప్రమాణ స్వీకారానికి స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నారు త్రిష కూడా ఇప్పుడే చేరుకున్నారు.